పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక, కర్షక, ప్రజాపాలనలు సాగిస్తున్నారని, సబ్బండ వర్గాల ఉన్నతికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు. 600 కోట్ల మారిటోరియంలో ఉన్న సింగరేణి సంస్థను 2000 కోట్ల లాభాల్లోకి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. సింగరేణి కార్మికులకు సొంతింటి కలతో పాటు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నామన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని, పనిచేసే నాయకులకే ప్రజలు పట్టం కట్టాలని సూచించారు. గోదావరి కనిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభను సక్సెస్ చేసేందుకు నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తనకు మరోసారి అవకాశం కల్పించాలని చందర్ కోరారు. రాబోయేటువంటి కాలంలో ఎటువంటి నిధులనైనా వెచ్చించడానికి వెనుకడుగు వేయకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ఇక్కడ సింగరేణి రిటైర్ అయినటువంటి కార్మికులు, ఆ కార్మికులకు సంబంధించినటువంటి క్వార్టర్లను రిటైర్ అయిన తర్వాత ఆ క్వార్టర్లకు వాళ్ళకే రెంట్ బేస్డ్ కానీ పర్మనెంట్ గా రేట్ బేస్డ్ కానీ ఇవ్వాలనేటువంటి డిమాండ్ను కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా దీని మీద పరిశీలన చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాల కోసం, ఐపవర్ వేతనాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడగడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే జీతాలు పెరిగేటువంటి విధంగా కృషి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి లారీ యాజమానులందరూ కూడా కోరడం జరిగింది. లోడింగ్ రాగిన ద్వారా కాకుండా రోడ్డు వేల ఈ యొక్క సింగరేణి కానీ ఆర్ఎఫ్సీలు కానీ ఏదైనా లోడింగ్ అంతా కూడా ఈ విధంగా చేయాలని వాళ్ళు కోరిన సందర్భంలో ముఖ్యమంత్రి గారికి తెలియజెప్పడం జరిగింది. తప్పకుండా వాటిని పరిష్కారం చేసేటువంటి దిశగా ఆలోచన చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కబ్రస్థాన్కి సంబంధించినటువంటి స్థలం విషయంలో కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది. క్రిస్టియన్ కు సంబంధించిన గ్రేవ్యార్డ్ విషయంలో ముఖ్యమంత్రి గారికి తెలియజెప్పడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఎన్నికల అనంతరము ఈ యొక్క ప్రాంతంలో మళ్ళీ ఎన్టీ రామారావు అన్న గారిని ఈ యొక్క నియోజకవర్గానికి తీసుకొచ్చి మళ్ళీ ఆ పనులు, ఎందుకంటే ఎన్టీ రామన్న గారు దత్తత తీసుకుంటా అని చెప్పినటువంటి నియోజకవర్గం రామగుండమే కాబట్టి ఈ రామగుండంలో ఏ సమస్య ఉన్నా, ఏ అవసరం ఉన్నా, ఏ బాధ ఉన్నా మనము అన్ని విషయాలను పరిష్కారం చేయడం కోసం ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మళ్ళీ కేటీ రామన్నను కూడా ఇక్కడ ఎన్నికల అనంతరం కూడా తీసుకొచ్చి వీటన్నింటినీ కూడా ఫౌండేషన్ వేయడం కోసం వాళ్ళని తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ అనేక సమస్యలు